హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీస్ కిచెన్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను పన్నీర్ రోల్స్ ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తానండి. పన్నీర్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 200 గ్రాములు ఫ్రెష్ పన్నీరు, 2 ఆనియన్స్ స్లైసెస్లో కట్ చేసుకోవాలి, 2 స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కర్రీకి కావాల్సింది 2 పెద్ద ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, ఒక పెద్ద టమాటా స్లైసెస్లో కట్ చేసుకోవాలి, 2 పచ్చిమిరపకాయలు. ముందుగా పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ధనియాలు, కొరియాండర్ పౌడరు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం నిమ్మరసం, కొంచెం పెరుగు. వీటన్నింటినీ మంచిగా స్లోగా మిక్స్ చేసుకోవాలండి. వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత 15 మినిట్స్ మనం మ్యారినేట్ చేసిన పన్నీర్ని ఇందులో వేసుకుందామండి. వీటిని అలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిన్న చిన్న పీసులు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. టమాటా పీసులు, స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కొంచెం ఫ్రై అయితే చాలండి, మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఇదిగోండి, ఇంకొంచెం సేపు ఒక 2 నిమిషాలు పన్నీర్ ఫ్రై అయితే సరిపోద్ది. మనం స్టవ్ ఆఫ్ చేసి పన్నీర్ రోల్స్ తయారు చేసుకోవచ్చు. ఒక్క 2 నిమిషాలు మూత పెడదామండి. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇప్పుడు మనం చపాతీ చేసుకొని పన్నీర్ రోల్స్ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకొని చపాతీలన్నీ ఫస్ట్ మనం కాల్చి పెట్టుకుంటే పన్నీర్ రోల్స్ ఈజీ చేసుకోవచ్చండి. ఇలాంటి చపాతీలన్నింటినీ ఇలా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందండి. ఇలా అన్నింటినీ కాల్చుకొని మనం రోల్స్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం పన్నీర్ రోల్స్ చేసుకుందామండి. నేను రెడ్ చిల్లీ సాస్ వాడుతున్నాను. మీ దగ్గర ఏ సాస్ ఉంటే అది దీన్ని అన్నింటినీ చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసి, ఈ రెడ్ చిల్లీ సాస్ని చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ కర్రీని ఇందులో వేసుకుందామండి. చపాతీ పైన మనం పన్నీర్ కర్రీ వేసుకున్న తర్వాత ఈ కచాప్నంతా పైన వేసుకుందామండి. ఇలా కచప్ వేసిన తర్వాత ఇప్పుడు మనం టమాటాని స్లైసెస్లో కట్ చేసుకున్నాం కదా, వాటిని ఇలా వేసుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్ స్లైసెస్లో కట్ చేసుకున్నాం. ఇలా వేసుకొని ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఇంతేనండి. మన పన్నీర్ రోల్ రెడీ అయిపోయింది అండ్ ఇలా చేసుకొని ఇంతే. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తినొచ్చు. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ రోల్స్ తయారైపోయి. మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.